విపిఆర్ మీద మా పొట్టి సారాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. వాడు చాలా పేదోడు కదా, ఎట్ట చేస్తున్నాడు ఎలక్షను? రోజు నెల్లూరులో పోయి అమ్మా 10 రూపాయలు ఇండమ్మా 10 రూపాయలు ఇండమ్మా అంటే సారాయి రెడ్డి అందరిని పోయి 10 రూపాయలు అడుగుతున్నామని ఎవరు అడిగారంట. ఆర్డరే ఒరే డీజిలకు డబ్బులు లేవరు నా దగ్గర, డీజిలకు డబ్బులు లేవా, మీరు అందరూ 10 రూపాయలు ఇస్తే ఒక 4 లీటర్లు వేసుకొని ఆ కోవూరు దాకపోతానా, ఆ పోయి తిరిగేసి వస్తానా? పేదోడు, వ్యాపారాలు లేవు కదా. ఆడ రాజేంద్ర అని ఒకడు ఉన్నాడు, ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు. అక్క 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 మా ఆడపడుచు అంటాడు. అరే సిగ్గులేని వెళ్ళారా, నీచ్ కమీనే కుత్తేగలరా మీరు? ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే ఆ ఫోను ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే ఫోన్ రికార్డ్ చేస్తా, ఫోన్ రికార్డింగ్ చేస్తా. మీ సొంత ఇంట్లో మనిషి మీకు ఫోన్ చేస్తే ఒక ఆడ మనిషి, సిగ్గుందిరే మీకు నల్లపరెడ్డి వాళ్ళకే? సిగ్గుందా? అమ్మాయిన గొప్పంగా ఒక గడ్డం వేసుకొని బయట పెడతాం, చాలా విషయాలు బయట పెడతాం, ఈరోజు సెన్సేషను అద్భుతం అన్నారు. ఏంది? వాళ్ళ ఇంటి ఆడపడుచు ఫోన్ కాల్ రికార్డ్ చేసి ఆ అమాయకురాలు ఏదో చెప్పిందని ఆ అమ్మాయిని వినిపించి పెద్ద గొప్పగా, ప్రశాంత్ అక్క, సిగ్గులేదు రే అక్క అనే దానికే? ఆడపడుచు ఫోన్ కాల్ రికార్డ్ చేసి అక్క. నేను అడుగుతున్నా, అంత దిగజారాల్సిన అవసరం ఏముంది ప్రసన్న అని అడుగుతున్నా. అంత దిగజారాల్సిన అవసరం ఏముంది? నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అంటే చాలా హుండాతనం ఉండే వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి పేరున్న కుటుంబంలో పుట్టి ఎదవల్లాగా ప్రవర్తిస్తున్నారే, సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నా. మొన్న వరకు మొన్న ఒక స్పీచ్లో వేమిరెడ్డి ఇంటికాడ పెద్ద కుక్క ఉంటుంది, మీరు వేమిరెడ్డి ఇంటికి పోతే కుక్క బౌబావు అంటది అన్న. కరెక్టే, అది వేమిరెడ్డి ఇంట్లో ఒక కుక్క ఉండేది, కోవూరు కుక్క, కొంచెం బట్టపుర్రు ఉంటుంది ఆ కుక్కకి. చూసారా కుక్కని మీరా? నెల్లూరు వాళ్ళు ఎవరైనా అడగండి. ప్రభాకర్ రెడ్డి టీడీపీలో వచ్చే వరకు ఆ కోవూరు కుక్క విపిఆర్ ఇంటికాడ కారు ఆయన బయటకు పోయి వచ్చినప్పుడు బాబావ్ 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 అనేది. ఇప్పుడు ఆ కుక్క లేదు. ఇప్పుడు ఆ కుక్క విపిఆర్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ప్రజల్లో తిరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అటువంటి మాటలు నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.